మార్కెట్లోకి టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు సరికొత్త ఎలక్ట్రిక్ కార్ని అయితే లాంచ్ చేశారనమాట. టాటా నెక్సాన్ ఈవీని రేంజ్ మరింత పెంచి ఇప్పుడు 489 కిలోమీటర్ రేంజ్తో కొత్త నెక్సాన్ ఈవీని అయితే మార్కెట్లో తీసుకొచ్చారు. మరి ఎలక్ట్రిక్ కార్ యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి, దీని ప్రైస్ వివరాలని ఈరోజు మన ఈవీ కొరాడు లైవ్ ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఈవీ కొరాడు లైవ్. మొదటిగా లేటెస్ట్ టీవీ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఈవీ కొరాడు లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మొన్నటి వరకు టాటా నెక్సాన్ ఈవీ హై రేంజ్ వేరియంట్ వచ్చి 40.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ మాత్రం యూజ్ చేసేవారు. ఇప్పుడు కొత్తగా 45 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ తో నెక్సాన్ ఈవీని అయితే మార్కెట్ లో తీసుకొచ్చారు. ఈ బ్యాటరీ ప్యాక్ తో ఇప్పుడు రేంజ్ వచ్చి 489 కిలోమీటర్ల వరకు పెరగడం జరిగింది. కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే హై ఎనర్జీ డెన్సిటీ బ్యాటరీ ప్యాక్స్ అయితే యూజ్ చేస్తాము, అందువల్ల ఎక్కువ రేంజ్ అనేది పాసిబిలిటీ అవుతుందని చెప్తున్నారు. దాంతో పాటుగా టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు ARAI సర్టిఫైడ్ రేంజే కాకుండా C75 రేంజ్ కూడా క్లెయిమ్ చేశారు. 350 నుంచి 370 కిలోమీటర్ రేంజ్ వస్తుందని చెప్తున్నారు. సో C75 రేంజ్ అంటే అర్థం ఏంటంటే ఎక్కువ పాసిబిలిటీస్. సాధారణంగా కస్టమర్స్ హైవే మీద రైడ్ చేయొచ్చు, లేకపోతే నార్మల్ రోడ్స్ లో రైడ్ చేయొచ్చు. ఈ డిఫరెంట్ రోడ్ కండిషన్స్ లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎంత రేంజ్ అయితే వస్తుందో దాన్నే C75 రేంజ్ కింద చెప్తున్నారు. ARAI రేంజ్ అంటే టెస్టెడ్ రోడ్ కండిషన్స్ లో రియల్ రేంజ్ కి దీనికి తేడా ఉంటుంది అనమాట. సో C75 మోస్ట్లీ రియల్ రోడ్ కండిషన్స్ కి వచ్చే రేంజ్ ని C75 రేంజ్ అంటున్నారు. అది 350 to 370 కిలోమీటర్స్ వరకు ఉంటుందని చెప్తున్నారు. అయితే బ్యాటరీ ప్యాక్ ఇంప్రూవ్ చేసినప్పటికీ పవర్ విషయంలో పెద్దగా మార్పులే లేవన్నమాట. 145 హార్స్ పవర్ లో 215 న్యూటన్ మీటర్ల టార్క్ అయితే జనరేట్ చేస్తుంది. ఇక ఈ ఎలక్ట్రిక్ కార్ యొక్క టాప్ స్పీడ్ చూసుకున్నట్లయితే 140 కిలోమీటర్లు. సో ఒకసారి అయితే మనం నెక్సాన్ ఈవీ 45 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ ప్రైసెస్ అయితే ఒకసారి చూద్దామండి. సో స్టార్టింగ్ వేరియంట్ క్రియేటివ్ ప్రైస్ వచ్చి 13,99,000 రూపాయలతో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఫియర్లెస్ వేరియంట్ వచ్చి 14,99,000 రూపాయలు. ఇక నెక్స్ట్ ఫియర్లెస్ ప్లస్ వేరియంట్ చూసుకున్నట్లయితే 15,09,000 రూపాయలతో స్టార్ట్ అవుతుంది. ఇక ఫియర్లెస్ ప్లస్ ఎస్ వేరియంట్ వచ్చి 15.29 లక్షల రూపాయలతో స్టార్ట్ అవుతుంది. ఎంపవర్డ్ 45 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ అయితే 15,99,000 రూపాయలతో స్టార్ట్ అవుతుంది. ఎంపవర్డ్ ప్లస్ వేరియంట్ 16.99 లక్షల రూపాయలతో స్టార్ట్ అవుతుంది. చివరిగా ఎంపవర్డ్ ప్లస్ రెడ్ డార్క్ ఎడిషన్ ఇది 17,19,000 రూపాయలతో స్టార్ట్ అవుతుంది. సో లాస్ట్ లో చెప్పిన డార్క్ ఎడిషన్ ఇది స్పెషల్ ఎడిషన్ అనమాట. కలర్స్ లో డిఫరెన్స్ వస్తుంది. ఇది స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 17,19,000 రూపాయలు. దాంతో పాటుగా టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు ప్రెసెంట్ ఆఫర్ చేస్తున్న టాటా నెక్సాన్ ఈవీ 30 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్, అలానే 40.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ కార్లు కూడా కొనసాగిస్తున్నారు. 30.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ తో 325 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అయితే కంపెనీ క్లెయిమ్ చేస్తున్నారు. ఇక కార్ లోపలే ఇంటీరియర్ గా ఉన్న ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే ఇంటీరియర్ డిజైన్ లో కానీ ఎటువంటి మార్పులు లేవు. అవుట్ సైడ్ DRL లైటింగ్ కానీ LED లైట్స్ లో కూడా డిజైన్ చేంజెస్ అయితే ఏమీ చేంజ్ చేయలేదు. కేవలం వచ్చి వీళ్ళ బ్యాటరీ ప్యాక్ అయితే అప్గ్రేడ్ చేశారు. అది వచ్చి 45 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ తో 489 కిలోమీటర్ రేంజ్ వేరియంట్ కారు. నెక్స్ట్ డార్క్ ఎడిషన్ కూడా నెక్సాన్ ఈవీలో రెడ్ కలర్ వేరియంట్ తో అయితే తీసుకొచ్చారు. ఇక టాటా నెక్సాన్ ఈవీ బేస్ వేరియంట్ కి ఇప్పుడు తీసుకొచ్చిన లాంగ్ రేంజ్ వేరియంట్ కి 150,000 రూపాయల ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉంది. ఇది టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు రీసెంట్ గా మార్కెట్ లో తీసుకొచ్చిన లాంగ్ రేంజ్ ఎలక్ట్రిక్ కార్ సమాచారం అండి. ఇటువంటి లేటెస్ట్ టీవీ కంటెంట్ కోసం ఈవీ కొరాడు లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ ట్రై ది ఫ్యూచర్.